నా హార్ట్ అండ్ సోల్. నువ్వే నా చాందిని, నువ్వే నా రోషని, నువ్వేలే నా మంజిల్. నీకే అడ్డంగా పడిపోయా, లవ్లీ యాక్షన్ లక్కీ బాయ్, నిన్నే ఫాలో అయిపోయా. మళ్ళా చుట్టూ లోకం కామెడీ బాయ్, ఏదో మైకంలో పడిపోయా. వాడమాయా మాయా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పటాస్ ఫన్ టు బిందాస్. వచ్చేస్తున్నారు ఈ రోజు ముగ్గురు గ్రేట్ కమెడియన్స్, గొప్ప కమెడియన్స్. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ క్రేజీ లోబో, లక్కీ బాయ్స్ అండ్ హరి. थोड़ा सा प्यार डालो, थोड़ा सा वाइब डालो, थोड़ा सा जोर डालो, लाइफ इज अ कॉकटेल. थोड़ा सा बीट डालो, थोड़ा सा छेद डालो, थोड़ा सा लव डालो, लाइफ इज अ कॉकटेल. మా కమెడియన్స్ వచ్చేసారు, మా చీపురు పుల్లలు కూడా వచ్చేసాయి. కాబట్టి ఏమాత్రం ఆడిస్తుంచే కదా, స్టార్ట్ పంచ్ పటాకా. ఓకే, ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ మనం సెల్ఫ్ డబ్బా ఎలాంటి సందర్భాల్లో కొట్టుకుంటాము. ఫంక్షన్స్ లో సెల్ఫ్ డబ్బా చూసావా, ఇదిగో 24 క్యారెట్ గోల్డ్ మొత్తం మొన్ని చేయించాడు మా ఆయన. అవునా, బాగుంది. నెక్స్ట్. అరే మామార్, శ్రీముఖి నాకు ముద్దు పెట్టిందిరా. వాట్స్ యువర్ నేమ్? సందీప్. నేను ఎప్పుడు ముద్దు పెట్టినా, ఎక్కడ పెట్టినా, ఎందుకు పెట్టినా, ఎలా పెట్టినా? లిప్ తో పెట్టావు. ఆమె బాధ ఏంటంటే, అరే నేను పెట్టకుండానే చెప్పుకుంటున్నా, ఎందుకు అడుగుతే. సూపర్. నెక్స్ట్. పక్కన వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినాక ఉంటారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటారు. అరే నా హస్బెండ్ నైట్ బిర్యానీ తెచ్చాడు, సూపర్ గా ఉండే, పిజ్జా అవన్నీ తిన్నామని చెప్పేసి చెప్తాం. లేకపోయినా సరే చెప్తాం అలా, అన్ని తెచ్చాడు అని, సూపర్ గా ఉండే, నైట్ అసలు నిద్రనే పట్టలేదు, మార్నింగ్ సినిమాకి తీసుకెళ్తా అన్నాడు, నైట్ సెకండ్ షో సినిమాకి తీసుకెళ్తా అని చెప్పుకోవడం. ఇంకా అంటే పక్కన వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు వైఫ్ అండ్ ఇద్దరు తను ఉంటుంది కదా వాళ్ళ వైఫ్, తనతో చెప్పుకోవడం. అంటే నైట్ అయిపోయినాక చెప్పండి, మనం ప్రోగ్రామ్. మా హస్బెండ్ నైట్ బిర్యానీ తెచ్చాడు, కూల్ డ్రింక్ తెచ్చాడు, నెక్స్ట్ డే మార్నింగ్ మూవీ. ఇంకా ఏం తెచ్చాడు? ఒక అమ్మాయి గురించి ఫ్రెండ్స్ దగ్గర మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన అందరం ఫ్రెండ్స్. కూర్చో మామా. ఇప్పుడు నేను రవి, ఈడు కిషోర్, నువ్వు సాయి. అయితే మన ముగ్గురం ఫ్రెండ్స్ ఇప్పుడు మందు తాగుతున్నాం. నువ్వు నీ పోరి గురించి చెప్పాలి. ఆ పోరి మొన్న సినిమాకి వచ్చిందా మా నాతోటి. అరే పోరి నేను చూడట్లేదా, సినిమా కూడా వచ్చిందా? అమ్మా సంతోషం నాది మామ, మీరెందుకు అంతగా నవ్వుతున్నారు? ఏం జరిగింది మావా? మెల్ల హ్యాండ్ పట్టుకొని కిస్ ఇచ్చేసా మామ. మామ ఇంకో ఫుల్ బాటిల్ ఉందా? నేను మా ఫ్రెండ్స్ తో మెల్లగా, మొత్తం టైం ఉంది మనకి. నేను నా ఫ్రెండ్ కి చెప్తాను ఇలా పటాస్ ప్రోగ్రామ్ కి వెళ్ళాను అని. స్టేజ్ మీదకి నన్ను పిలిచారు, శ్రీముఖి పక్కన నన్ను నిల్చుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రీముఖి కన్నా నువ్వే బాగున్నావు అని చెప్పారు అని చెప్పేసి. ఒక హస్బెండ్ తన వైఫ్ తో ఆఫీస్ లో ప్రాఫిట్స్ ఎలా పెరగాలో మా ఎండీతో ఒక ఐడియా చెప్తే, మా అందరూ ఆఫీస్ లో వాళ్ళందరూ నన్ను దండలతో బొకేస్తో తెగ పొగిడేసారే అని చెప్పుకోవడం. వాళ్ళ హస్బెండ్ అట్లనే ఏం చేయర్లే మా ఆయన, ఏం చేయడా? డబ్బు సంపాదించడం ఎలా? అడక తింటూ అడుక్క తినాల్సిన అవసరం మా రవికి లేదు. ఓకే, హైటెక్ సిటీ పోయి సంపాదిస్తాడు. ఏంది హైటెక్ సిటీలో ఏముంది? అరే అక్కడ రాత్రిపూట నువ్వు ఇడ్లీ బిజినెస్ పెట్టుకున్నావు కదా కొత్తగా. అదేం లేదు. శ్రీముఖి గారి దగ్గర మేకప్ మ్యాన్ గా జాయిన్ అయిపోతా అన్న. డబ్బు లేదు.
మేకప్ మ్యాన్ అవుతాడు. ఒక్కసారి పొద్దున్న దిగవను మేకప్ వేయడానికి ముందు దగ్గర చూడగానే ఆడనే తీసపడతాడు మొత్తం. సునీల్ నువ్వు నీరస పడతావు పొద్దున్న నన్ను చూడగానే. వాడు ఎట్లా అంటాడు ఎట్లా అయిండు? సునీల్ నువ్వు బయటకు రా. చెప్పు ఇవాళ నిజం తెలవాలదా? మగతరాన్ని చంపేశావి. నా ఇజ్జత్ తీస్తున్నాను, నా ఇజ్జత్ తీస్తున్నాను. ధైర్యంగా చెప్పు. ఫస్ట్ రాగానే దగ్గర నుంచి నువ్వే చూస్తావు, అప్పుడు ఎలా ఉంటది? క్యూట్ గా ఉంటది అని చెప్పు సునీల్. క్యూట్ గా ఉంటారు. ఎవరు? మీ ఆవిడ కాదు, నేను శ్రీముఖి గురించి. శ్రీముఖి గారే. శ్రీముఖి గారు క్యూట్ గా ఉంటారు. ఇప్పుడు వీర స్టెప్ వేస్తారు నమ్ముతావా? వీర స్టెప్ వేస్తారు నమ్ముతావా? అప్పుడు నమ్ముతా నేను, అప్పుడు నమ్ముతా. వీర స్టెప్ వేయి. నువ్వు బయటకు వెళ్ళరా, నేను నీతో తర్వాత శ్రీముఖి లేదా రవిలా మంచి యాక్టింగ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ రెంట్ బట్టలు చూసి మీరు బాగా సంపాదించేస్తున్నారు అనుకుంటున్నారు. మీ మొహం చూస్తే తెలుస్తుంది మీరు ఎంత డబ్బులు సంపాదిస్తారు. శ్రీముఖి గారిలో అందం చూడండి ఒకసారి. అంత కాస్ట్లీ బట్టలు వేసుకుంటారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ అది వచ్చింది డబ్బు వల్ల కాదు, వేరే వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వడానికి కోసం. ఆ హ్యాపీనెస్ దేని వల్ల వస్తుంది? మనీ వల్ల వస్తుంది. డబ్బు వల్ల అంటే శ్రీముఖి గారిని కిడ్నాప్ చేయడం. వాళ్ళ డాడీ టెంట్ వేసి మేకనికి వస్తాడు కానీ నీకు డబ్బులు ఇవ్వడు. బ్యాంక్ లాకర్ కి తాళం వేస్తారు కదా, అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే తాళాలు వాడి దగ్గరే ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు డబ్బు తెచ్చుకోవచ్చు. అది బ్యాంక్ అనుకుంటున్నావా మీ బెడ్రూమ్ అనుకుంటున్నావా? విచిత్రమైన చేష్టలు ఏనుగు స్టోరీలతో వచ్చేస్తున్నాడు ది క్రేజీ లోబో. మనకు మనమే నిజం చెప్పుకుంటాం, నిజం చెప్తే నమ్మరు. ఒకటి ఇట్లా సైకిల్ నడుస్తున్నాం దట్ అని కింద పడిపోతాం, జైకి దెబ్బ తగులుతుంది. దోస్తులకు పోయి చెప్తాం, అరే సైకిల్ మీద చిన్న పోరోడు ఉండేరా లేపినా అని దెబ్బ తగిలి నమ్మరు. రాత్రిపూట తాగి వాడి నవరను. శ్రీముఖికి పెళ్లి అయ్యి 2 కూతుర్లు ఉన్నారు, నమ్ముతారా చెప్ప? మ్యారీడ్ అది విషయం తెలియదు కానీ 2 కూతుర్లు అవుతున్నారు. ఇవి కట్ చేస్తే 3 అంకుల్స్ ఉంటారు. 3 అంకుల్స్ ఇంట్లో కూర్చొని సరదాగా పెగ్గులు వేసుకుంటూ, అరే నీకు తెలుసారా నా భార్య ఎట్లా చాయ్ తాగిపిస్తుందంటే, చాయ్ లోపట ఎట్లా మసాలా ఉంటదంటే అడగద్దు బాబ్, దట్ ఈస్ జస్ట్ అమేజింగ్ అంటాడు ఫస్ట్ వాడు. సెకండ్ వాడు అంటాడు, అరే నా భార్య చాలా సాడిస్ట్, చాయ్ కప్పు నేను ఈడ ఉంటే కిచెన్ రల్ నుంచి ఇట్లా ఎత్తది చాయ్ అని పడేస్తుంది. థర్డ్ పర్సన్ ఇట్లా కూర్చొని ఒకటి ఈ చప్పు తీసుకొని ఇట్లా కొట్టుకోవాలి. మీ 2 దోస్తుల భార్యలు మంచిగా ఉన్నదిరా, నా భార్య ఎసంటో తెలుసా, ఏం చేయదురా, సింపుల్ గా నోట్ల చక్కెర, నోట్ల నీళ్లు, నోట్ల పాలేసి స్టవ్ లో కూర్చోబెట్టేస్తుంది. ఒక పూజారి వచ్చి, హే లోబో నీ చెయ్యి చూశాను, నీ గీతలు సూపర్ ఉన్నాయి, నీ అదృష్టంలో 6 అమ్మాయిలు ఉన్నారంటే నేను డైనమా కోమా. 6 అమ్మాయిలు అంటే ఒకరికి హైటెక్ సిటీ, ఒకరికి పంజాగుట్ట, ఒకరికి ఈడ, ఒకరికి ఆడ అని సంతోషంగా ఉంటా. ఏడా సంతోషాల్లో తిరుగుతున్నావు? లే గురుగారు మీరు అన్నారు 6 కదా, పాడని కొడతావు. అవును, ఒకటి భార్య 5 కూతుర్లు అంటారు. సో ఇవన్నీ కట్ చేస్తే ఒక క్లాస్ రూమ్ ఉంటది. క్లాస్ రూమ్ లో ఒక యాంట్ అండ్ ఒక ఎలిఫెంట్ ఉంటది. యాంట్ అండ్ ఎలిఫెంట్ లో ఎవరిద్దరిలో పెద్దగా అని అడిగింది క్లాస్ టీచర్. సో ఇక్కడ మీరు ఎవరు రైట్ ఆన్సర్ ఇస్తారు వాళ్లకు 12,000 రూపీస్ క్యాష్ తీసుకొని మళ్ళా రిటర్న్ తీసుకుంటాను. ఆన్సర్ ఎలిఫెంట్ పెద్దది, ఎందుకంటే ఎలిఫెంట్ ఈఎల్ఈ పిహెచ్ఏఎన్టీ కదా, యాంట్ లో ఏఎన్టీ మాత్రమే ఉంటుంది. ఈ ఎలిఫెంట్ లో చాలా బిగ్ లెటర్స్ కాబట్టి నెక్స్ట్ చీమే పెద్దది. ఎందుకు ఎట్లా? చీమ ఏనుగు తొండంలోకి వెళ్ళగలుగుతుంది కానీ ఏనుగు చీమ లోపలికి వెళ్ళలేదుగా.
సూపర్ ఆన్సర్. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. నువ్వు ఎలిఫెంట్ యాంట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ యాంట్ ది 17/7/1984 యాంట్ ది, అండ్ ఎలిఫెంట్ ది 17/7/1984. చెప్పండి ఇప్పుడు. చెప్పే ఆన్సర్, మేము ఓడిపోయినాం. యాక్చువల్లీ ఏంటంటే ఆ క్వశ్చన్ అడిగిన టీచరే లేదు, సో ఆన్సర్ కి ఎట్లా తెలుస్తుంది? ఓకే, మరి మాకు క్రేజీ లోబకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఫుట్పాత్ మీద అమ్ముకునే వాళ్ళు ఎలా అమ్ముకుంటారో చేసి చూపించండి. 100, 100కి 3, 100కి 3, 100కి 3, 50, 50, 50, 50. లే అగ్వా 100కి 3 విఐపి 100కి 3. 100కి 3 చష్మా ఉన్నా, ఇగో ఇది పర్ఫెక్ట్ ఉంటది. ఇగో అద్దం చూడు, ఎక్దమ్ అబ్బా షారుఖ్ ఖాన్ ఉన్న మొత్తం. చష్మా కాదురా, షర్ట్ కావాలా? చాలా ఫిట్టింగ్ ఉన్నది. ఇగో అద్దం చూడు, టోటల్ 120 అయింది. బోని ఇది కొంచెం పొడవు ఉంది, ఇది పొట్టిగా ఉంది. ఏం లేదు, ఇంటికి పోయి తాకలు దాచుకో. నాకు వైట్ జబర్దస్త్ ఉన్నది రా భయ్. వైట్ కావాలి. ఇగో అద్దం చూడు, అదే కావాలి. అరే బోనీ టైం సతా నక్కో రే భయ్, మారా ఖాతా తు. అద్దం చూడు ఎట్లున్నది, 50 ఎక్దమ్ ఉన్నది. వద్దు, ఫుల్ హ్యాండ్సీ. అరే మజాక్ చేస్తున్నావు ఆయన బోనీ టైంలో? ఇదేం షోరూమ్ అనుకున్నా, మేము గరీబోళం బాస్. వద్దురా భయ్, నువ్వు వద్దు, నీ కారోబార్ వద్దు, నడు. 100కి 3. గోళీలు కావాలి ఇవి. ఇది రంధ్రం పెట్టచ్చు, నీకు రంధ్రం ఉన్నది, ఆయన పొక్క పెట్టాలనా? నేను పొక్కున్న చోట పెట్టుకుంటే. Let me call upon stage Hari. You are my love story. You are my true story. కొంతమంది మన క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఆ క్వశ్చన్స్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు తెలిసి అడుగుతారో తెలియగలుగుతారో మనకు తెలీదు. ఆ క్వశ్చన్స్ ఏంటి, అసలు అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటి, మనం ఆ సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవుతాం, లోపల ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది చూపిస్తుంది. ఫస్ట్ మనం లేక బైక్ కొనుక్కుంటాం. బైక్ కొనుక్కుని ఆ రోజే దేవుడి దగ్గర వెళ్ళి పూజ చేస్తుంటాం. పూజ చేసినప్పుడు వెనకాల వస్తాడు ఒక దేడిదమ్మ కదా, మనం బైక్ కొన్నామని తెలుసు, ఆ బైక్ మందని తెలుసు, వస్తాడు వచ్చి, బా హరిబావా బైక్ కొన్నావా, రే బైక్ నీదేనా, కళ్ళు దొబ్బు నిండి అడిగేమన్నా, బైక్ నేనే కదా కొనుక్కున్నా. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది తెలుసు, లోపల సిగ్గు లేదు. మనిషివా పశువా, నాది కాకపోతే ఎవడ బైక్ పూజ చేస్తాను. పులేరు పొట్టాల కోసం మీదడిపోయి మొహం చూడు, బైకా, నేను కొనిదేమన్నా BMW కారా, బైకే కదా. మనం సినిమా హాల్కి వెళ్తాం, అక్కడ ఉండేది ఒకే సినిమా థియేటర్, ఆడేది ఒకటే సినిమా. టికెట్ తీసుకొని లోపలికి వెళ్తాం, ఒకడు వస్తాడు, బా హరిబా నువ్వు కూడా సినిమాకి వచ్చావా. మన లోపల ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది తెలుసా, ఊరే ఏం మాట్లాడుతున్నారా, అక్కడ పెద్ద తెర కనబడుతుంది, అంతమంది మనుషులు కనబడుతున్నారు, చేతిలో సినిమా టికెట్ కనబడుతుంది. సినిమా చూడడానికి కాకపోతే షేవింగ్ చేయించుకోవడం కొత్తారా సినిమా హాల్కి. ఎవరో నీలాంటి ఎవరో స్విమ్మింగ్ పూల్ లో చేపలు పెట్టాడంట, చేస్తావా. మనం ఊరికి బయలుదేరుతుంటాం కదా, ఆ పండగ సీజను లగేజ్ గట్ట సర్దుకొని బస్ స్టేషన్ లో కూర్చుంటాం. అప్పుడు వాడు వస్తాడు, బా లగేజ్ బస్ స్టాప్ లో కూర్చున్నా, బస్ కోసం వెయిట్ చేస్తున్నా, పండగ కూడి వెళ్తున్నా. మన లోపల ఫ్రస్ట్రేషన్ ఎలాగుంటుంది తెలుసా, ఏం మాట్లాడుతున్నారా, లగేజ్ చూసావు, బస్ స్టేషన్ లో కూర్చొని బస్ కోసం కాకపోతే బ్యాచిలర్ డిగ్రీ ఇస్తారని వెయిట్ చేస్తావా, లేకపోతే సన్నీలో డేటింగ్ వస్తారని వెయిట్ చేస్తావా. మనం ఎప్పుడో కానీ మన బైక్ అడగం కదా, ఎప్పుడో బైక్ అడుగుతూ ఉంటాం. బైక్ అడుగుతున్నాడు, వస్తాడు వచ్చి, అడ్డే బైక్ అడుగుతున్నావా నువ్వు, ఇంత తెల్లవారు లేసి, బాబు ఇది నిజమే నిజమా. మన ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది తెలుసా, ఎబ్బ మొక్క వేసుకుని దరిద్రం తెల్లారింటికి వచ్చావు కదరా, ఇప్పుడు చేతిలో పైప్ చూసావు, పైప్ నుంచి వాటర్ రావడం చూసావు, ఆ వాటర్ బైక్ మీద పడటం చూసావు, మరి దాన్ని ఏమంటారా, మళ్ళీ వచ్చి బైక్ అడుగుతున్నావా, బైక్ కడకపోతే భారతీయ సిమెంట్ ఇల్లు కడుతున్నాను ఏమన్నా చూసి అడిగితేవారా, ఏదో అమృతాంజన్తో ఫేషియల్ చేసుకుంటే ఆ ఫేస్ చూడు, బయట రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసా,
చేసి బైక్ కరట్లేదు బావా, ఏం కనబడుతుంది నీకు? మొన్నటి వరకు మొక్కలకు నీళ్ళేసా, అవి కాస్త చెట్లు అయినాయి, ఇప్పుడు కూడా బైక్ నీరేస్తే కారు అవుతామని వెయిట్ చేస్తున్నా. మనం గుండు కొట్టించుకొని కనబడతాం. కొందరు అడుగుతారు, అరే గుండె ఎక్కడ కొట్టించుకున్నారా పద్ధతి. కొందరు గుండు చూసి గుండు కొట్టించుకున్నావా బావా, గుండు కొట్టించుకున్నావా బావా, లోపల ఫ్రెష్ అనుకుంటుందా? ఊరే ఇంత నొన్న కనబడుతుంది, అది గుండు కాకపోతే లేకపోతే ఎవరిదన్నా అదేంట్రా. మనం బయటికి వెళ్ళి మాట్లాడుతుంది తెలుసా, చీ గుండెని ఎవరు చెప్పాడు బా, ఎండకాలం కదా, ఎండకు ఆకులు రాలిపోయినట్టు ఈకలు కూడా రాలిపోయాయి. జాగ్రత్త బాబు, ఎండలో తిరక్కో, నీవి రాలిపోతాయి. ఇంటర్వ్యూ రోజు కూర్చున్నాడు, డైరెక్ట్ రోజు కూర్చున్నాడు, సినిమా హిట్ అయింది. సినిమా హిట్ అయినప్పుడు అడుగుతున్నాడు, సార్ సినిమా హిట్ అయింది అంటే కదా, అవును సార్ సినిమా హిట్ అయింది, 1 వీక్ నుంచి కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి, మామూలు లేదు. అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు కలెక్షన్స్, మామూలు లేవు కలెక్షన్స్. ఇప్పుడు లోపల ఈ అమ్మ సినిమా ఎక్కడ హిట్ అయిందిరా, ప్రతి కూడా అడుగుతుంటే మొహం ఎక్కడ పెట్టాలో తెలియట్లేదురా, ఎదున్నారా సినిమా హిట్ అయింది. అసలు ఫస్ట్ వచ్చి ఫ్లాప్ వచ్చింది కదరా, ఆ ప్రొడ్యూసర్ కూడా ప్రమోషన్కి వెళ్ళి దొబ్బెత్తే యథమోహం వేసుకుని వస్తున్నాను, బయటకు వెళ్తే చెప్తూ కూడా వేస్తున్నారా. సార్ మేము విన్నాం ఈ షూటింగ్ టైంలో మీకు హీరోయిన్ కి ఏదో ఎఫ్ఐఆర్ ఉందంట, నిజమేనా? వారండి బాబు, ఎఫ్ఐఆర్లో ఏంటండి, ఏదో వ్యాన్ లో అమ్మాయి కూర్చుంది, నేనేదో సీన్ చెప్పడానికి వెళ్ళాను, ఆ వ్యాన్ దిగేసరికి ఏవో పుకార్లు రాశారు, ఇప్పుడు లోపల ఫ్రెష్ చేస్తుంది. ఒరే దాని ఏజెంట్ నా ఏజెంట్ రా, అసలు లోపల ఉన్నది హీరో గడ్రా, రొమాన్స్ వాడికి పుకారేమో నాక. ఈటీవీ ప్లస్ కి చాలా పెద్ద థ్యాంక్స్ అండి పటాస్ కి. కానీ ఎవరు సార్ ప్రూవ్ చేసుకోవడం టాలెంట్ ఎక్కడ ఎవరు ఇస్తున్నారు అసలు ప్రూవ్ చేసుకోవడానికి? ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తే ఎక్స్పీరియన్స్ కావాలంటారు, ఎవరిదైనా యాక్టింగ్ దగ్గరికి వెళ్దాం అంటే ఇంతకుముందు ఏం చేసి చూపించమంటారు. కానీ ఇక్కడ ఒక్క దగ్గర ఆడిషన్ చేసి నీళ్ళ టాలెంట్ బయట తీస్తాం. ఆటో శిష్యులు వచ్చేస్తున్నారండి. ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి ఎక్స్ప్రెస్ చేస్తారంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు లక్కీ బాయ్. ఈ కంటెంట్ లో రవణ రచరవణే కనబడతారు. ఇప్పుడు పటాస్ ప్రోగ్రామ్ కి షూటింగ్ వచ్చారు, అయితే వీళ్ళిద్దరికి ఒకే రూమ్ ఇచ్చారు. రవణ ప్రాపర్టీస్ ని రచరవణే ఎలా వాడాడు అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ ని ఎలా వాడాలో వీడు చేసి చూపిస్తాడు, నేను వాటి యొక్క ఫీలింగ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ చెప్తాను. ఫస్ట్ రోజు రచరవణ వచ్చిండు, అరే నా ముఖమాన బాగాలేదు కానీ షూలీట బాగాలేవు కదా, అరే ఏమో బ్యాగ్ ఉంది ఏంద్రా పై, అరే రవిగాన్ బ్యాగ్ రే, రవిగాన్ బ్యాగ్ రా, బ్రష్ దొరికిందిరా. ఎందుకుంటారా, నీ బ్రష్ కాదురా, రవణ బ్రష్ రా, ఆయన తెలుసా అది ఏం తెలియదు, వాడి పడేద్దాం. ఇప్పుడు రవాణా వస్తుండే, ఎట్లా వస్తుంది చూడ్రి. రే బ్రష్ మాత్రం చేసుకోకరా, గబ్బు అసలేస్తుంది. శ్రీముఖి కోల్గేట్ బ్రష్ రా, శ్రీముఖి బ్రష్ కాదు. లాజియా చెప్పడం మర్చిపోయాను, ఇందాక రచన విధానం ఏం చేశారు తెలుసా, షూ చూడతారు, అదే చిచి అది నోరా మోరా. ప్రాపర్టీ సబ్బు రచ్చరవణ వస్తుండు, ఫుల్ షూటింగ్ చేసిండు, 4 రోజుల నుంచి బట్టలు ఇప్పలే, అయ్యే బట్టలతో చేస్తుండు రచ్చరవణ. అమ్మా తుల్ల పెడుతుంది ఎప్ప డ్రాయర్ సాయంత్రం నా ఇంత గలీజుగుంది, అమ్మా ఉత్కాలరా సంతూర్ సబ్బు. రే నేను రా సంతూర్ సబ్బు, రే బట్టలు దాంతో ఉతుకరా. ఏం కాదు, ఏంద్ర అన్ని బొక్కలు ఉన్నాయి, ఆకాశంలో నక్షత్రాలు ఉన్నట్టు డ్రైవర్ కి. చల్లగుండి బిడ్డ, చల్లగా వస్తుంది గాలి. ఇప్పుడు రమణ వస్తుండు, బాత్రూంలోకి పోయిండు, సబ్బు తీసిండు. ఇక ఓ మై బేబీ శ్రీముఖి శ్రీముఖి పేరు రాస్తే బాధపడుతుంది కదా, లాసియా లాసియా. ఇప్పుడు ప్రాపర్టీ నువ్వైనా ఒక ఫీలింగ్స్ ఏంది మనం చూద్దాం. మన రవణ
మీ అమ్మ గడ్డం ఏంటన్నా ఇట్లా పెరిగింది మొత్తం, మీ అమ్మ గుర్రబొచ్చి పెరిగింది. ఏడా దువ్వెనేది తువ్వెనా? దొరికింది. తోమరా రే గొర్రెబొచ్చిన ఎంత తోమినా అంతే రే. దోష మీద ఉన్న చుండ్రంతా నీ జుట్టులోనే ఉంది కదా రే. పెయిన్ లేదురా, తెల్లగా ఉన్నాయి అందరికి నల్లగా ఉంటే. ఆపరా రే రే ఆపరా రే, చచ్చిపోతుండ్రా రే. ఇంకా లాగకరా, నా సామాన్ అంతారా కొడుతున్నావు రా. గీకి జుట్టే లేదా ఆడా నీకు? ఏ శ్రీముఖిని పట్టుకున్నా మొత్తం దుల్లలేస్తుంది. ఏదో మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది శిరీష గారు. వెల్కమ్. పక్కన వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినాక ఉంటారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటారు. అరే నా హస్బెండ్ నైట్ బిర్యానీ తెచ్చాడు, సూపర్ గా ఉండే, పిజ్జా అవన్నీ తిన్నామని చెప్పేసి చెప్తాం. లేకపోయినా సరే చెప్తాం అలా అన్ని తెచ్చాడు అని, సూపర్ గా ఉండే, నైట్ అసలు నిద్రనే పట్టలేదు, మార్నింగ్ సినిమాకి తీసుకెళ్తా అన్నాడు, నైట్ సెకండ్ షో సినిమాకి తీసుకెళ్తా అని చెప్పుకోవడం. ఇంకా అంటే పక్కన వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు వైఫ్ అండ్ ఇద్దరు తను ఉంటుంది కదా వాళ్ళ వైఫ్, తనతో చెప్పుకోవడం. అంటే నైట్ నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000. పటాస్ లో ఇప్పటి నుంచి మా కమిడియన్స్ కాకుండా ఇలాంటి కొత్త టాలెంట్స్ ని కూడా మీరు చూస్తూనే ఉంటారు. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ సెల్ ఫోన్ తీసుకొని 2 minutes వీడియో రికార్డ్ చేయండి, 123telugu.com లో అప్లోడ్ చేయండి. ఇక్కడికి వచ్చి ఇలా పార్టిసిపేట్ చేసేసేయండి. మీరు మాత్రం రోజు చూస్తూనే ఉండాల్సిన ప్రోగ్రామ్ పటాస్ పల్టు బిందాస్. వానొచ్చేనంటే వరదొస్తుంది, వరదొచ్చేనంటే బురదొస్తుంది. నా పేరు బెల్లం భాస్కర్. పేరులో స్వీట్ ఉంది కానీ లైఫ్ లో టేస్ట్ లేదు. నా ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ తో సరదాగా కాసేపు సోమవారం నుండి బుధవారం వరకు రాత్రి 8:30 గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మీ పేరు పెళ్లిగాని ప్రసాద్ కదా సార్? అల్లుడు మనకెప్పుడు పెళ్లి? అప్పుడే పెళ్ళా? పెళ్లి కాని ప్రసాద్ గురువారం నుండి శనివారం వరకు రాత్రి 7:30